తెలంగాణలో చెరువుల్ని పరిరక్షించే ఉద్దేశంతో బఫర్ జోన్లో కావచ్చు లేదా ఎఫ్టీఎల్ జోన్లో కావచ్చు కట్టిన కట్టడాలని హైడ్రా కూల్చివేస్తున్న సంగతి మనకు తెలుసు. దీనికి సంబంధించి రెండు భిన్నమైన అభిప్రాయాలు. ఒకటేంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టిన కట్టడాలు అక్రమం కాబట్టి కూల్చేయాలన్నది మొదటిది, ప్రస్తుతం అదే చేస్తుంది. కాకపోతే రెండో వెర్షన్ ఏంటంటే అప్రూవల్స్ అన్నీ తీసుకుని మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే లేదా కన్స్ట్రక్షన్ జరిగిన చోట మేము కొనుక్కుంటే బాధితులు చెప్పేది ఏంటంటే రెరా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ ఇవన్నీ ఉన్నప్పుడు మేము దాంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి కూల్చేస్తే మా నష్టాన్ని ఎవరు భరిస్తారన్నది. ఇది కూడా రీజనబులే కదా. ఇప్పుడు రెరా హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చినాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అంటే మరి వీళ్ళకి డెఫినెట్గా అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇందులో అప్రూవల్స్ ఉండవు, ఇందులో అక్రమ నిర్మాణం అన్నది అయితే డెఫినెట్గా తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళకి జరిగే నష్టాన్ని ఎవరు పూడుస్తారు అంటే వీళ్ళకి జరిగే నష్టానికి రెరాని హెచ్ఎండిఏని బాధ్యులను చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించి కూలిస్తే బాగుంటుందని కొంతమంది